మనసులో భయం ఎక్కువైందనుకో మన మనసు లెక్కలు చెప్పడం మొదలు పెడుతుంది. నిజమైన ధైర్యం లెక్కలు చెప్పదు. 1వ అధ్యాయం 10వ శ్లోకం. అపర్యాపతం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్రివిధమే దేశం బలం భీమాభిరక్షితం. దుర్యోధనుడు అంటున్నాడు, మన బలం అపారమైనది, దాన్ని భీష్ముడు కాపాడుతున్నాడు. వాళ్ళ సేనా బలం మాత్రం పరిమితమైనది, దాన్ని భీముడు కాపాడుతున్నాడు. ఇక్కడ దుర్యోధనుడు మొదటిసారి తన సేనా బలాన్ని ప్రకటిస్తున్నాడు. కానీ మనం ఇది గమనించాలి. దుర్యోధనుడు బలం గురించి చెప్పడానికి తన మీద తాను కాకుండా భీష్ముడి మీద ఆధారపడుతున్నాడు. దుర్యోధనుడిలో బలం లేదు. పెద్దవాళ్ళ పేర్లు చెప్పి తన భయాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడు. మరొక విషయం ఏంటో తెలుసా? దుర్యోధనుడు భీముడు ఒక్కరే అన్నట్టు పాండవుల బలాన్ని తగ్గించి చూపిస్తున్నాడు. ఇది ధైర్యం కాదు, సెల్ఫ్ డిసెప్షన్. మన జీవితంలో కూడా ఇంతే కదా. మన టీం స్ట్రాంగ్గా ఉంది, మన టీంకు సీనియర్ సపోర్ట్ ఉంది అని చెప్పుకుంటే అది చాలాసార్లు కాన్ఫిడెన్స్ కాదు కదా, అది మాటలతో కప్పే ప్రయత్నం. నిజమైన బలం ఎవరి రక్షణలో ఉందో చెప్పదు, తన పనితోనే కనిపిస్తుంది ఆ బలం ఏంటిదన్నది. ఓం నమః శివాయ. ఈ శ్లోకంలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. అలాగే తప్పులేంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.